ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో విభేదాలు బగ్గుమన్నాయి. ఆ పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణపై దాడి జరిగింది. జిల్లాకు చెందిన రియాజ్ వర్గానికి చెందిన వ్యక్తులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. నాగులప్పపాడు మండలం కనపర్తి గ్రామంలో జెండా ఆవిష్కరణకు వెళ్లి ఒంగోలుకు తిరిగి వస్తున్న క్రమంలో ఆమె కారును ఆపి రియాజ్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం అరుణ ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. కొంతకాలంగా రియాజ్ అరుణ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. నాకు అడ్డం వచ్చిన పెద్ద ఆయన్ని తలపగలు కొట్టిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు. గణపతి రాంబాబు గారు ఉన్నారు, పిల్లి రాజేష్ గారు, వీళ్ళంతా గుమ్ముగూడి గొడవ చేసి కొట్టారు. అవి నేను ఒకసారి పార్టీ అధిష్టానానికి చెప్పాను. దానికి సంబంధించి పైనుంచి నాకు ఏ ఆదేశాలు వస్తాయి దాన్ని బట్టి మూవ్ అవుతాను. దీనికి ఇంత మించి ఇంకేం చెప్పలేను. నాగులప్పలపాడు జెండా ఆవిష్కరణ, పార్టీ కార్యాలయం ఓపెనింగ్, అలాగే ఆ మండలంలో వినోదరాయనపాలెము, దాసరివారిపాలెము, కనపర్తి, అమ్మనపురంలో పెట్టారు జెండా ఆవిష్కరణలో. దాసరివారిపాలెం కంప్లీట్ చేసుకుంటున్నప్పుడు ఆ అబ్బాయిని కొట్టారు, దించి కారణం చెప్పకుండా కొట్టారు. అక్కడి నుంచి నేను సర్ది చెప్పి వాడిని కారులో వేసి లాక్ చేసుకొని తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు మళ్ళీ నా మీద దాడి చేసిన సంఘటన కనపర్తి ఎంట్రన్స్ లో జరిగింది. మళ్ళీ పొలాలు అంటే ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇల్లు వస్తాయి అనమాట. చీకటి సరౌండింగ్ టర్నింగ్ అంతా అక్కడ ఆపి వాళ్ళు అడగడానికి ఎందుకు కొట్టారు ఆ అబ్బాయిని అని చెప్పేసి వేరే పెద్దోళ్ళు అడగడానికి ఆపితే వాళ్ళని నన్ను ఆ అబ్బాయిని కొట్టారు. మళ్ళీ చాలు అనేవాళ్ళు. నాకు